స్పాట్ అసెస్మెంట్ అనేది ఇమిగ్రేషన్ పర్పస్ అండి. ఇది ప్రతి మంత్లో ప్రతి స్టేట్లో అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోండి. వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అయితే బెస్ట్, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఎక్కడి నుంచి వీసా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, అండ్ వాళ్ళకి జాబ్స్ ఏ కంట్రీలో బెస్ట్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ స్పాట్ అసెస్మెంట్లో. ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఇప్పుడు సపరేట్ ఒక్కొక్క క్లయింట్కి అనేది ఒక్కొక్క కంట్రీ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు అనేది మనం ప్రాసెస్ చేయాలండి. డైరెక్ట్ వాళ్ళు ఏదైతే అనుకుని వచ్చారో ఆ కంట్రీ కానీ కొన్ని ప్రొఫైల్స్ మ్యాచ్ కావు, బట్ వాళ్ళ క్లియర్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ ప్రజెంట్ జాబ్ చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ కెరియర్కి సంబంధించిన విషయం, బ్లైండ్లీగా మనం మూవ్ కాలేం. ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తాం అంటే ఏ కంట్రీకి అయితే బెస్ట్ అనేది, ఆస్ట్రేలియానా, కెనడానా, యూకే, జర్మనీ. ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అని జరుగుతుంది. కెనడాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి 67. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయండి. దీనికి ఒక ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళు అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ ప్రజెంట్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంత డిమాండ్ చేస్తుంది, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ ఎన్ఓసి కోడ్ ఏంటి, వాళ్ళు కెనడా పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ ఎలిజిబిలిటీ అయినాక మొత్తం అది క్లారిఫై వాళ్ళకి చేసిన తర్వాతే మనం ప్రాసెస్ చేస్తామండి దీనికి.